నమస్కారం అండి. మనం చూస్తూ ఉండే ఈ ప్రదేశం అమెరికాలో న్యూయార్క్లోని ఒక బొటానికల్ గార్డెన్. ఈ ప్రదేశాన్ని న్యూ ఇయర్ రోజు అంటే క్రిస్మస్న స్టార్ట్ చేసి న్యూ ఇయర్కు సంక్రాంతి వరకు ఈ బొటానికల్ గార్డెన్ ఫుల్ లైట్లతో కలర్ లైట్లతో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్తో ఇది లైటింగ్ చేయబడి ఉంటుందండి. ఈ లైటింగ్లో చూడండి, చెట్లు ఎంతెంత డిజైన్స్ చేసి ఉంటారు. ఇది చాలా విశేషమైన, చాలా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, చూడదగిన ఒక బొటానికల్ గార్డెన్ అండి. వీళ్ళు ఎంత బాగా అంటే ఇది ఎంట్రన్స్ నుంచి ఇంకా బొటానికల్ గార్డెన్ కంప్లీట్గా లైట్స్తో జిగేల్మని మెరిసిపోతూ ఉంటాయండి. చూడండి, అరటి చెట్లు, ఏమేమి చెట్లు కావాలనో ఆ చెట్లు చూడండి. అక్కడ ఉండే బొటానికల్ గార్డెన్లో ఉండే చెట్లకంతా లైటింగే. చూడండి, దాదాపు ఒక 50 ఎకరాల విస్తీర్ణం ఉంటుందండి. చూడండి, ఫిష్ ఫ్లై అయినట్టు చూడండి. ఈ చెట్లకు చూడండి, ఫిషెస్ అంటే వాటర్లో ఫిష్లు ఉండేలాగా చూడండి ఎంత బాగుంటుందో. ఇది చూసి ఆనందించాల్సిందే అండి. ప్రతి ఒక్క చెట్టుకు చూడండి కంప్లీట్ లైటింగ్ అండి. ఎక్కడ చూసినా లైటింగే. చాలా బాగుంటుంది. మీరు నడిచి వెళ్ళినంత దూరం మీకు అలసట అనేది ఏం కనపడదు. అక్కడక్కడ జంతువుల విగ్రహాలు, దానికి లైటింగ్స్, ఎక్కువగా వాళ్ళు ఫిష్ని అరేంజ్ చేస్తారండి. ఇది మాత్రం చూడండి, ఆక్టోపస్, వాటర్లో ఆక్టోపస్ ఉండేలాగా. ఆహా, ఎంత బాగుందో చూడండి. మీరు అమెరికాకు వచ్చినప్పుడు ఈ బొటానికల్ గార్డెన్ని చూడకుండా వెళ్ళకండి. పర్టికులర్గా క్రిస్మస్, న్యూ ఇయర్ టైంలో చూడండి, ఆకాశంలోకి ఫ్లవర్ వాసెస్ వెళ్ళినట్టు ఉంది కదా. చూడండి, స్టార్స్, నక్షత్రాలని ఆకాశంలో వేలాడినట్టు చూడండి. ఇలా ఎంత బాగుంది చూడండి. షిప్ చూడండి, వాటర్లో షిప్ ఉండేలాగా. అక్కడ వాటర్ లేదు కానీ వాటర్లో షిప్ ఉండేలాగా చూడండి. నేల కంప్లీట్గా. ఆహా, ప్రతి ఒక్కటి మీరు యాక్చువల్గా ఇది గార్డెనా లేదు స్వర్గమా అనేది మీరు చూడాలండి. ఎంతో ఆనందంగా ఉంటుంది. చూసినంత వరకు మీరు 4కి గార్డెన్ లోపలికి వెళ్ళారంటే అంతా చూసి తిరిగి మనం రావడానికి సుమారు 11కి, రాత్రి 11కి బయట రాగలుగుతామండి. అంత నీట్గా ఉంటుంది, అంత ఆనందంగా, మనకు అలసట అనేదే తెలియదు. పెద్ద ముసలి వాళ్ళు కూడా ఇక్కడ నడిచి వచ్చి ఈ గార్డెన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇది మేము వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ వచ్చి రద్దీగా ప్రజలు ఉన్నా కూడా ఆడ కూర్చుంటారు. అక్కడక్కడ కూర్చొని తిలకిస్తూ ఉంటారు.
చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.